జై శ్రీకృష్ణ. రుక్మిణీ మాత పుస్తకంలో మనం ఇవాళ 13, 14 2 అధ్యాయాల్ని మనం ఇందులో చెప్పుకుంటాము. 13వ అధ్యాయము రుక్మిణీ మాత దూర్వాస మహామునిని కలిసే సందర్భం. అది అంజలి చెప్తుంది కదా. తన కథని గత అధ్యాయంలో అంజలి కథని చూసాం మనం. గురువు కోసం పడే అన్వేషణ, ఎలా కోపం వల్ల తన గురువుకి తాను దూరం అయింది, ఇదంతా మనము అంజలి స్టోరీగా మనం చూసుకున్నాము. అంజలి ఇంకొక కథ కూడా చెప్తుంది. ఏంటంటే దూర్వాస మహాముని తోటి రుక్మిణీ మాత యొక్క సమావేశం అన్నమాట. వాళ్ళిద్దరూ ఎలా కలిశారు, ఏంటి అక్కడ జరిగిన స్టోరీ అన్నది మనం ఇప్పుడు బ్రీఫ్గా చెప్పుకొని 14 అధ్యాయంలోకి వెళ్తాము. ఇందులో పాపం సుజాత చాలా అలసటగా ఉంటుంది. అప్పటికే రాత్రంతా అయిపోతుంది, ఇంకా వేకువజాముకి దగ్గరలో ఉంటారనమాట. అయినా కూడా తనకి వినాలని అంటే ఆసక్తి ఉంది, కానీ బాడీ సహకరించదు. కానీ అంజలి దొరకడం చాలా అరుదు కదా, అందుకని వాళ్ళిద్దరూ కూడా జాగ్రత్తగా వింటూ ఉంటారనమాట. సరే, అప్పుడు అంజలి చెప్తూ దుర్వాస మహాముని అంటే అమ్మకి, అంటే రుక్మిణీ మాతకి చాలా ప్రత్యేకమైన అభిమానం ఉండేది. అప్పుడు అంబ అంటుంది, ఆయన అంటే అందరికీ భయం కదా, ఆయన చాలా కోపం అని, శాపాలు ఎక్కువ పెడతారని చెప్పి అందరూ అంటూ ఉంటారు. అంటే అందరూ కానీ సీతమ్మకి కాదు. అది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. సీతమ్మ ఎందుకు శాపాలన్నిటినీ కూడా ఋషుల నుంచి ఉపసంహరింప చేసేలాగా ఆవిడ కృషి చేశారట. అంటే ఒకప్పుడు కర్మ యాక్ట్ అవ్వాలి అన్నా, కర్మ యొక్క యాక్షన్ జరగాలి అన్నా, దాన్ని ఒకవేళ అంటే ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి యొక్క కర్మ అతనికి పలానా టైంలో జరగాలి అన్నది ఎవరు నిర్ణయించేవాళ్ళు అంటే ఋషుల యొక్క శాపం వలన అది జరుగుతూ ఉండేది, లేదా బ్లెస్సింగ్ వల్ల అది పోస్ట్ పోన్ అవుతూ ఉండేది. అలా ఋషులు దాన్ని బ్యాలెన్స్ని మెయింటైన్ చేసేవాళ్ళు, ఈక్విలిబ్రియంని వాళ్ళు అలా మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళ యొక్క శాపాలు, వాళ్ళ యొక్క ఆశీర్వాదం మూలాన కర్మ జరగడం అనేది ఖాయం, కానీ దాని పోస్ట్ పోన్మెంట్ కానీ ప్రీపోన్మెంట్ కానీ వాళ్ళ చేతిలో ఉంటూ ఉండేదన్నమాట. ఆ తర్వాత ఏమైందంటే ఋషులు కూడా దాన్ని కొంచెం అంటే మిస్యూజ్ చేయడము, లేకపోతే దాని వలన ఈ శపించబడిన వ్యక్తి యొక్క కుటుంబము బలి అవ్వడము, వాళ్ళందరూ కూడా సఫర్ అవ్వడం చూసి సీతమ్మ ఏం చేశారంటే నెమ్మదిగా ఆ డ్యూటీని, ఆ యొక్క ధర్మాన్ని ఋషుల నుంచి నెమ్మదిగా తప్పించారనమాట. అంటే ఎలాగా కర్మ యాక్ట్ చేయాలి అన్నది వాళ్ళు కొంత నియమాలు పెట్టారు విశ్వానికి. ఆ విధంగా అది జరుగుతూ వచ్చింది. నెమ్మదిగా ఋషులు కూడా ఆ శాపాలు పెట్టే యొక్క ఆ పద్ధతిని ఉపసంహరించుకోవాలని వాళ్ళు సూచించారు. కానీ దూర్వాస మహాముని మాత్రం ఆయనకి చెప్పలేకపోయారు. ఆయన ఇంకా తన పందా కొనసాగిస్తూనే ఉన్నారనమాట. ఈ విధంగా సీతమ్మ చేసిన కృషి గురించి అంజలి ఇక్కడ చెప్తుంది. ఆ తర్వాత రుక్మిణీ మాత ఒకసారి ఆయన్ని దుర్వాస మహామునిని టెస్ట్ చేస్తారనమాట. ఎప్పుడు అంటే సీతమ్మ రూపం, అంటే సీతమ్మగా ఉన్నప్పుడు, తాను ఆ యొక్క త్రేతాయుగంలో ఉన్నప్పుడు దుర్వాస మహాముని ఒకసారి ఆమె దగ్గరికి రావడం జరుగుతుంది. అప్పటికి ఆమెకి తెలుసు కదా అందరూ శాపాలు ఉపసంహరించారు, ఈయనకు మాత్రం ఇంకా కోపం ఉంది ఇంకా లోపల, ఇంకా అది ఓవర్కమ్ చేయలేదు అన్నట్టుగా ఆవిడకి సంకేతం అందుతుంది. ఆ విధంగా ఆమె ఆయనను ఒకసారి పరీక్షించడము, ఆ పరీక్షకి ఆయన నిలవలేక, అంటే మనసు చంచలమైపోయి ఆయన పరీక్షకి నెగ్గలేకపోతారు. అప్పుడు సీతమ్మ చెప్తారు, ఇప్పుడు నువ్వు ఈ పరీక్ష నెగ్గలేకపోయారు, అలాగా నాకు కూడా కోపం వచ్చి నేను ఒకవేళ మీకు శాపం పెడితే అది ఎంత పర్యవసానం ఎలా ఉంటుంది ఆలోచించండి. దానికి బదులుగా ఆ చేసిన వ్యక్తి, అంటే ఎవరైతే ఆ చంచలం అయ్యారో లేదా ఏదైనా ఒక మిస్టేక్ చేసిన వ్యక్తిని మనం అర్థం చేసుకొని అతనికి మళ్ళీ ఈ సిచ్యుయేషన్, అలాంటి పరిస్థితి రాకుండా, అంటే మీ మానసిక స్థితి ఇప్పుడు చంచలమైంది, ఇక ముందెప్పుడు ఈ విషయంలో మీకు చంచలం అవ్వదు అని చెప్పి నేను ఒక వరాన్ని మీకు ఇస్తున్నాను. అంటే శాపం బదులుగా వరం ఇస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అన్నది సీతమ్మ దుర్వాస మహామునికి చూపిస్తారనమాట. అలా ఆ విధంగా ఒకసారి వాళ్ళు కలుస్తారు. అక్కడితో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి రుక్మిణీ మాతగా వచ్చిన తర్వాత, శ్రీకృష్ణుడు రుక్మిణీ మాతగా భూమి మీద వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కలిసినప్పుడు ఆవిడ ఎందుకు కలవాలనుకుంటారు అంటే కుంతీ మాతకి తాను ఇచ్చిన వరం గురించి, మనకి కుంతీ మాతకి దుర్వాసుడు వరం ఇచ్చారని, పిల్లలు లేకపోయినా సరే మనకి తెలుసు కదా, సూర్యుడు తర్వాత వాయువు వీళ్ళ ద్వారా ఆ మంత్రాలు ఇవ్వడము, ఆ 5గురు మళ్ళీ పంచపాండవులుగా పుట్టడం, ఇదంతా మనకు తెలిసిన స్టోరీ కదా. ఆ వరం దుర్వాస మహాముని ఇస్తారనమాట కుంతీ
కుంతీమాతకి. అందుకని అలాంటి వరం ఇచ్చి చాలా వరకు మ ఏం జరగాలి అన్న దాన్ని కథ నడిపించడానికి దూర్వాస మహాముని కూడా చేసిన పాత్ర గూడా చాలా మనం చెప్పుకోదగినది. అప్పుడు రుక్మిణీ మాత తనని కలిసి ఆయనకి కృతజ్ఞత చెప్తారు. కుంతీమాతకి ఈ వరం ఇచ్చినందుకు. ఆ టైంలోనే ఆమె మళ్ళీ ఆయన్ని టెస్ట్ చేయదలుచుకుంటారు. టెస్ట్ చేసినప్పుడు ఆయన అంటే ఈసారి అహంకారాన్ని టెస్ట్ చేస్తారనమాట. అది కూడా ఆయన తెలుసుకోలేకపోతారు. మాత టెస్ట్ పెడుతున్నారు అన్న విషయం ఆయన తెలుసుకోలేక తన అహంకారంలోనే నాకు ముందు మీరు పెట్టకుండా మీరెలా తింటారు అని చెప్పి ఆ సేవకురాలు ఎవరైతే మాత నిర్ణయించబడి ఉంచారో ఆ సేవకురాలతో ఆయన కొంచెం దుర్భాషలాడతారు. అప్పుడు మాత చెప్తారు. ఆహా! ఇంకా ఉన్నదా నీలో? ఇంకా ఇది ఉందా? అని చెప్తూ మాత ఏం చేస్తారంటే, తన చిటికెన వేలుని ఒకసారి ఇలాగా ఆమె కొన్ని ప్రక్రియలు చేస్తారనమాట వేళ్ళతోటి. ఒక ప్రక్రియలో ఫస్ట్ వేలుని ముడచటం ఒకటి తన వేలునే. అలా ముడిచినప్పుడు ఆయన మణిపూరక చక్రం అంటే ఆయన బొడ్డు దగ్గర చాలా కడుపు నొప్పొస్తుందనమాట ఆయనకి. వచ్చినప్పుడు ఆయన విలవిల్లాడతారు. నేను తట్టుకోలేకపోతున్నాను ఈ నొప్పిని అని చెప్పి ఆయన విలవిల్లాడినప్పుడు మాత మళ్ళీ ఇంకొక వేలుని విరిచినప్పుడు ఆయన నొప్పి తగ్గిపోవడం అంటూ జరుగుతుంది. అప్పుడు మాత చెప్తారు, చూసావా కోపం అన్నది ఎటువంటి పర్యవసానం చేసిందో ఒక వ్యక్తి యొక్క దేహం మీద. అది దేహం మీదే కాదు ఆధ్యాత్మిక ప్రగతికి కూడా అవరోధం ఏర్పడుతుంది అని చెప్పి మాత మళ్ళీ ఇంకొకసారి ఆయన్ని సరిచేయాలని చూస్తారు. సరి చేస్తారనమాట. ఇలా మాత చాలా వరకు ఋషులని అంటే సీతమ్మగా వచ్చినప్పుడు ఆమె కొన్ని రకాల వాసనలని లేకపోతే లోపలున్నటువంటి చిన్న చిన్న లోపాలని ఆమె సరిచేశారు. రుక్మిణీ మాతగా వచ్చి కొన్ని సరిచేశారు. ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకున్నారు. అంజలి చెప్తుందనమాట అంబకి, సుజాతకి ఈ విషయాలన్నీ చెప్తుంది. ఇది 13వ అధ్యాయం సమాప్తమైంది. జై శ్రీకృష్ణ. మనం ఇప్పుడు మళ్ళీ 14వ అధ్యాయంలోకి మనం వెళ్తున్నాము. ఈ అధ్యాయం చాలా బావుంటుంది. అంటే ఇందులో మనకి చాలా రకాల విషయాలు మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. సరే 14వ అధ్యాయం పేరేంటంటే న్యూ అరైవల్ అంటే ఒక కొత్తదనము రాక అని చెప్పొచ్చనమాట భవంతికి. సరే మనము ముందు అధ్యాయాల్లో అంబ, తర్వాత అంజలి, తన సుజాత వీళ్ళు ముగ్గురు సమావేశం అవ్వడం చక్కగా అంబ అక్కడ వారం రోజులు ఉన్నంత టైము కూడా అంజలితోటి సుజాతని ముగ్గురు కలిసి గడపడం మనం చూసాము. ఈ విధంగా నెమ్మదిగా సుజాత అంజలికి కూడా దగ్గరవుతుంది. అంటే ఇంతకు ముందు అంజలి అంటే ఒక చిన్న భయం ఉండేది. అంటే చాలా గొప్ప స్థితిలో ఉన్న ఆవిడ అని అంత ఆరాధన ఉన్నా గూడా అంత ఫ్రీగా ఉండకపోయేది. ఇప్పుడు ఈ అంబ వలన అందరూ రోజు కలిసి కథలు చెప్పుకోవడం వలన ఇప్పుడు తన సందేహాలన్నీ కూడా అంజలికి చెప్పి తీర్చుకోవడానికి అవకాశం దొరికిందనమాట. స్నేహం కన్నా గూడా ఇంకా అంతకు మించింది అనుకోవచ్చు మనం. ఒక గైడెన్స్ లాంటిది అనొచ్చు అంజలి దగ్గర మనకి సుజాతకి దొరికేది. ఇది ఇలా ఉంటే చక్కగా అంబ వచ్చింది. పిల్లలందరూ మంచిగా గడుపుతున్నారు. ఈశాన్ డాన్సులు రహస్యంగా ఈశాన్ డాన్స్ ఏయడము, కాశిని చూస్తూ ఆనందించడము ఇవన్నీ కూడా సుజాత గమనిస్తూనే ఉంటుంది. సుజాత చూస్తుందనమాట తన కొడుకు ఎంత అద్భుతంగా వేస్తున్నాడు. నేనింకా చాలా తక్కువ నేర్పించాను. అదే మేల్ డాన్సర్ ఉండుంటే ఇంకా అద్భుతంగా చేసేవాడు వీడు. వీడికి ఆ శక్తి ఉంది అనుకుంటుంది. కానీ తనకు అర్థం కాదు. అందరూ ఇక్కడ ఆడవాళ్లే ఉన్నారు. ఎవరు నేర్పేవాళ్ళు మగవాళ్ళు లాంటి వాళ్ళు ఎవరు లేరు కదా! వీడెలా గొప్ప డాన్సర్ అవుతారన్నారు రుక్మిణీ మాత అనుకుని ఆశ్చర్యపోతుంది. అయినా ఏమో మాత చెప్పారు కాబట్టి అది జరుగుతుందని విశ్వాసం తనలో వస్తుందనమాట. ఇప్పుడు తను విశ్వసించటం మొదలుపెడుతుంది. ఎలా ఉంటుంది భవిష్యత్తు అన్నది ఆలోచనని తావు లేకుండా ఇంకా మాతకే వదిలేస్తుందనమాట. అలా తన ఆలోచనని తాను శాంతపరుచుకుంటుంది. అలా 7 రోజులు అయిపోయిన తర్వాత ఆనందంగా గడిచిపోతాయి. ఇంకా అంబ వెళ్ళవలసిన రోజు వస్తుందనమాట. అంబ చాలా బాధపడుతుంది వెళ్ళడానికి. అంటే ఇంత బంధం కదా వాళ్ళది. ఒక సోదరి అంటే ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజున అవ్వ చెప్పింది, "నీకు ఒక అక్క దొరుకుతుంది. చాలా దూరపు బంధంలో ఉన్నటువంటి ఒక అక్క నీకు దొరుకుతుంది" అని చెప్పి ఆమె చెప్తుందనమాట. అది మరి మీకు గుర్తుందో లేదో కథలో 2వ అధ్యాయంలోనే మనకి అవ్వ కొన్ని విషయాలు చెప్పింది. ఆ విషయాల్లో ఇది కూడా ఒకటి. బహుశా ఆ బంధం అంబతోనే అయ్యుండవచ్చు. ఎందుకంటే అక్కగా తను అంబే ఫీల్ అయింది. తన చెల్లి అని చెప్పి సుజాతని. అలా వాళ్ళిద్దరి మధ్య చాలా బాండ్ ఉందనమాట. తను వెళ్ళేటప్పుడు కన్నీటితో చూస్తుంది సుజాతని.
వీళ్ళేమో గాని కాశిని మాత్రం ఇంకా బాధపడుతుంది ఈశాన్‌ని వదలడానికి. అప్పుడు ఈశాన్ తనని పక్కకు తీసుకెళ్ళి ఏవో అనునయంగా చెప్పి మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోతారనమాట. వెళ్ళిన తర్వాత సుజాత తన కొడుకుని అడుగుతుందనమాట. "నువ్వంత బాగా డాన్స్ ఏస్తున్నావు. నువ్వు కాశిని దగ్గర వేస్తున్నప్పుడు నేను చూశాను. నీకసలు అలాంటి స్టెప్స్ అన్నీ ఎలా నేర్చుకున్నావు? ఎక్కడ నేర్చుకున్నావు?" అని చెప్పి తన కొడుకుని అడుగుతుంది. ఎందుకంటే తను నేర్పినవి కావు అవి. తనకే తెలీదు యాక్చువల్‌గా. అందుకని అడిగినప్పుడు ఆ అబ్బాయి అంటాడు, ఏముంది గంధర్వుల దగ్గర నేర్చుకున్నాను" అంటాడు. చాలా మామూలుగా అన్నమాట. అదేంటి గంధర్వులా అని చెప్పి "నీకు ఎవరు ఎలాగా?" అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తుంది. అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు, "నేనొకసారి కాశినికి చెప్పాను. ఇక్కడ ఎవరు మగవాళ్ళు లేరు నేను నేర్చుకోవడానికి. ఎలాగా?" అని చెప్పి అన్నప్పుడు కాశిని అన్నది వాళ్ళ గంధర్వుల అమ్మతోటి, అంటే తనకొక గంధర్వ అమ్మ ఉండేదని ఆమెతోటి అడిగి చెప్తానని కాశిని చెప్పింది. ఆ తర్వాత నుంచి ఆమె నా కోసం ఒకళ్ళని పంపేవారు. రోజు రాత్రిపూట అతనొచ్చి నాకు రాత్రిపూట కలలో నృత్యం నేర్పించేవారమ్మా. ఈ విషయాలన్నీ కాశిని ద్వారా నేర్చుకున్నాను అని చెప్పి ఆ అబ్బాయి చెప్తాడు. మళ్ళీ అంటాడు, అమ్మ ఈ విషయం మాత్రం వాళ్ళ అమ్మకు మాత్రం చెప్పకు. ఆంటీకి మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే ఆంటీ చాలా బాధపడతారు. తనకి వేరొక అమ్ముందంటే ఆంటీ ఏమైనా ఫీలవుతారేమో! ఈ విషయాలు మాత్రం చెప్పొద్దమ్మా అని చెప్పి మళ్ళీ ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని అడుగుతాడనమాట. అప్పుడు ఆ అమ్మాయి సుజాత అనుకుంటుంది, అట్లేం కాదు మనసులో అనుకుంటుంది. అంబకు ఆల్రెడీ ముందే తెలుసు తన కూతురు యొక్క శక్తియుక్తులు అంటే సిద్ధులు లాంటివి అన్నీ తనకు ఆల్రెడీ ముందే తెలుసు అని చెప్పి అనుకుంటుంది. కానీ ఈశాన్‌కి గంధర్వుల గురించి, గంధర్వుల యొక్క పరిచయము ఇదంతా తనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అప్పుడు తను అడుగుతుంది, "ఎప్పుడు మీరిద్దరూ గంటలు గంటలు వెళ్ళిపోతుంటారు మాట్లాడుకోవడానికి. మీరిద్దరు మాట్లాడుకునే విషయాలు ఇవేనా?" అని అడుగుతుంది. ఆ అబ్బాయి నవ్వుతూ వాళ్ళ అమ్మని చూస్తాడనమాట. అలా మళ్ళీ వాళ్ళ రూమ్‌లో మళ్ళీ వాళ్ళిద్దరే అయిపోయారు. అంబా, కాషిని వెళ్ళిపోవడంతో వాళ్ళిద్దరే అయ్యారు. కొన్ని రోజుల పాటు ఒక 4 రోజులో, 5 రోజులో వాళ్ళు ఒంటరిగా ఉంటారు. ఆ తర్వాత ఒక 4, 5 రోజుల తర్వాత సుమతి చాలా ఆందోళనగా వస్తుందనమాట వీళ్ళ రూమ్‌లోకి. వచ్చి గబగబా మాట్లాడుతుంది. "నాకు చాలా అర్జెన్సీ ఉంది. ఇలా ఒక ఆవిడ వచ్చారు. ఎక్కడ బెడ్డు నాకు కనపడడం లేదు. కొంతమంది దగ్గర ఎక్స్‌ట్రా బెడ్డున్నా కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. ఇక్కడ అతిథిని అంటే వాళ్ళు కొంతమంది ఏంటంటే క్షత్రియ కుటుంబాల నుంచి వచ్చిన ఆడవాళ్ళు ఏం చేస్తారంటే వేరే ఎవరిని వాళ్ళ గదుల్లోకి రానివ్వట్లేదు. ఇంత మాట చెప్తున్నా వర్ణ వ్యవస్థ లేదని ఇంత మాట చెప్తున్నా వాళ్ళల్లో ఇంకా ఉందన్నమాట. అలాంటి భేదభావన ఉంది. అట్లాంటివి జరుగుతున్నాయి ఇంకా. మా అత్తకు కూడా తెలుసు. మా అత్తొచ్చి వాళ్ళకి సరి చేస్తుంటారు. కానీ ఇంకా గూడా అక్కడక్కడ ఉన్నాయన్నమాట అలాంటి సంఘటనలు. అలా ఒక అమ్మాయొచ్చింది. ఎవరు ఆ అమ్మాయిని తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. సుజాత మరి ఇగ నువ్వు తీసుకోగలవా నీ రూమ్‌లోకి అని చెప్పి సుమతి వచ్చి అడుగుతుంది. అప్పుడు తననుకుంటుంది, నేను కూడా ఒక అతిథి లాంటి దాన్నే గదా ఇక్కడ. ఏం పర్వాలేదు. నేనెలా వ్యతిరేకిస్తాను అనుకోని ఈశాన్ కింద పడుకుంటాడు. వాడి బెడ్ మనం ఆమెకిద్దాము అని చెప్పి అనుకుంటుంది. ఎందుకంటే తనకి తెలుసు. తాను ఒక తక్కువ కమ్యూనిటీ నుంచి వచ్చిన అమ్మాయి. ఆహ్, ఆమెకి తనతో ఉండడమే అంటే వచ్చిన అమ్మాయి గూడా బహుశా తక్కువ కమ్యూనిటీ నుంచి వచ్చినట్టుంది. అందుకే నాతో ఉండడమే అది కరెక్టు. మిగతా వాళ్ళెవరు రిజెక్ట్ చేసినా గూడా నాతో నేను ఉంచుకోగలను. నాలాంటి అమ్మాయే కాబట్టి నేను ఆ అమ్మాయిని ఆహ్వానిస్తాను అని చెప్పి తననుకుంటుంది. అప్పుడు సుమతి చెప్తుంది, "వాళ్ళకి తెలియడం లేదు. ఆ అమ్మాయి కొంచెం అంగవైకల్యం కలిగిన అమ్మాయి. కాబట్టి వాళ్ళు వాళ్ళ గదికి రానిస్తే వాళ్ళకి నచ్చడం లేదు ఆ అమ్మాయి. అందుకనే రానివ్వడం లేదు. కానీ వాళ్ళు ఆ అమ్మాయిని గనక వాళ్ళ గదిలోనికి రానిస్తే వాళ్ళకందే ఆశీస్సులేంటో వారి ఊహకు కూడా అందవు. ఇది వాళ్ళకి తెలియడం లేదు పాపం" అని చెప్పి సుమతి అంటుందనమాట. చూడండి మరి అలాంటి వాళ్ళకి సేవ చేస్తే వచ్చే ఆశీస్సులు ఎలా ఉంటాయి? అది చెప్తోంది సుమతి. అప్పుడు ఇంకా సుమతి చెప్తోంది, "ఈమె చాలా ప్రత్యేకమైనది. ఆమె వైకల్యము శాపం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అది వారి దురదృష్టం. అలా అనుకోవడం వారి దురదృష్టం" అని చెప్పి సుమతి అంటుంది. అప్పుడు తనంటుంది సుజాత, "లేదు ఏం పర్వాలేదు. మా గదిలో ఉండొచ్చు తను. నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఆమె ఇల్లు కన్నా ఎక్కువగా ఇది
భావన వచ్చేలాగా అంత బాగా చూసుకోవడానికి నేను ట్రై చేస్తాను అని చెప్పి తను అనుకుంటుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా స్థితి ఏంటి, అంగవైకల్యంగా ఉన్నప్పుడు నన్ను చూసిన జాలి చూపులు, తర్వాత నన్ను చేసినటువంటి వాళ్ళు అవహేళన చేసినటువంటి మాటలు ఇవన్నీ నాకు గుర్తున్నాయి. ఇక్కడ కూడా ఆ అమ్మాయి పడింది. ఎక్కడ ఉండే మనుషులు వాళ్ళే గదా! ఇక్కడ గూడా కొంత పడింది. కాకపోతే మాత యొక్క అనుగ్రహం వలన, ఆ మాత మీద విశ్వాసం వలన, తన సంకల్ప శక్తి వలన తానందులోంచి బయటపడింది. సో, తనకవన్నీ తెలుసనమాట. ఎలా ఉంటుంది, ఆ మానసిక స్థితి ఎలా ఉంటుందన్నది తనకు తెలుసు కాబట్టి, తను ఆ అమ్మాయిని రానిస్తుంది. ఇంకా సుమతి చెప్తుంది, "మాత తనకి పనిచ్చే వరకు నీకు తోట పనిలో ఆమె సహాయం చేస్తుంది. ఆమె పేరు రేవతి. ఇప్పుడే వచ్చింది తను. నేను తనకి స్నానానికి వెళ్ళమని చెప్పాను. కొన్ని బట్టలిచ్చాను. ఆ అమ్మాయి బట్టలు తీసుకొని ఇక్కడికొస్తుంది" అని చెప్పి తను చెప్తుంది. అప్పుడు తనొచ్చిందనమాట రేవతి. వచ్చినప్పుడు తనకర్థమవుతుంది సుజాతకి తనని చూస్తేనే ఎంత క్రూరమైన మనుషుల మధ్య నుంచి తను వచ్చింది అన్నది. తన వేషం అంటే తనని చూస్తేనే మనకర్థమవుతుందనమాట. తనెంత కుమిలిపోయి, ఎంతలాగా బాధపడి ఆ అమ్మాయి వచ్చుంటుంది ఇక్కడికి అన్నది సుజాతకి అర్థమై తన శక్తి మేర స్నేహం అందించాలని చాలా గట్టిగా అనుకుంటుందనమాట. తర్వాత పడుకునేటప్పుడు ఇంకా ఈశాన్ బెడ్ ఆమెకిస్తారు. ఎందుకంటే ఈశాన్ కొంచెం పెద్దవుతున్నాడు కాబట్టి, ఇగ వాళ్ళ అమ్మ దగ్గర పడుకోవడానికి ప్లేస్ సరిపోదు కాబట్టి, ఇంకా వాళ్ళ అమ్మ చెప్తుంది, "నువ్వు కిందనే పడుకో" అని చెప్పి. ఆ బెడ్డేమో తనకిస్తారు రేవతికి. రేవతి రోజు చెప్తూ ఉంటుంది, "వద్దొద్దు ఈశాన్య పడుకోమను, నేను కింద పడుకుంటాను" అని చెప్పి తను అంటూ ఉంటుంది. కానీ వాళ్ళు ఒప్పుకోరనమాట. ఆ అమ్మాయికున్న అంగవైకల్యం ఏంటంటే, ఆమె యొక్క వెన్నుపూస వంగిపోయి ఉంటుందనమాట. మనం గూని అంటాం గదా! అట్లాంటి అమ్మాయి. ఆ అమ్మాయి బాధ అదనమాట. ఆ అంగవైకల్యంతో ఉంది ఆ అమ్మాయి. వంగిపోయిన నడుముతోటి సీదాగా నుంచోలేదనమాట. ఇలా వాళ్ళు రోజు కూడా ఇదే జరుగుతుంటుంది డిస్కషన్. మీరు పడుకోండి ఇలాగా. సుజాతను ఈశాన్ అనుకుంటారు. ఆమె చాలా బాధలోంచొచ్చింది గాబట్టి, ఆమెకి ఒంటరిగా కొంత సమయం ఇద్దాము. అందుకని మనం బయటుందామని చాలా సమయం వరకు వాళ్ళు బయటుంటారు. ఆ అమ్మాయికి కాస్త ఆ అమ్మాయి స్పేస్ ఇవ్వాలి అని చెప్పి. కానీ కొన్ని రోజుల తర్వాత సుజాతకి ఏమనిపిస్తుందంటే, అంటే తనకు కూడా తెలుసు. తను గూడా ఇట్లనే ఫేస్ చేసింది కాబట్టి, ఆ అమ్మాయికి సమయం కన్నా గూడా ఒక మనిషి తోడవసరం. తన లోపలి బాధ పంచుకోవడానికి అనుకుంటుంది. కానీ అడగకూడదు గదా! అక్కడున్న నియమాల ప్రకారం. అందుకని తను వెయిట్ చేస్తుందనమాట. ఒకరోజు వాళ్ళు బయట నుంచి లోపలికొస్తున్నప్పుడు, బయట ఉద్యానవనంలోంచి అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది రేవతి తన గదిలో. అలా తను ఉన్నప్పుడు తన కథ చెప్పడం మొదలుపెడుతుందనమాట. రేవతి కథ ఇది. ఆమె పేద కుటుంబంలో పుట్టుంటుంది. ఆమెకి వైకల్యం పుట్టుకతో పాటు ఉంటుంది. వాళ్ళ అమ్మ అంటుంది, "ఇది శాపం ఫలితం వల్ల వచ్చింది ఈ అమ్మాయి. ఆ యొక్క అంగవైకల్యము. ఇలాంటి అమ్మాయి మన ఇంట్లో ఉంటే మనకు కూడా మంచి జరగదు" అని ఆ అమ్మాయిని చాలా దారుణంగా చూస్తూ ఉంటారు. అరిష్టము, ఇంటికి అరిష్టమని. అయితే దూరంగా పంపించి వేయమని ఎప్పుడూ చెప్తూ ఉంటుందనమాట వాళ్ళ నాన్నకి, వాళ్ళ తల్లే. అప్పుడు వాళ్ళ నాన్న మాత్రం ఒప్పుకోడు. ఆ బిడ్డకి అంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళ నాన్నకి, తనకి చాలా అనుబంధం ఉంటుంది. పెద్దయ్యాక పెళ్లి కూడా వద్దు. అంటే ఈ అమ్మాయి పెద్దయిన తర్వాత పెళ్లి కూడా చేయొద్దు మనం. ఎవరు చేసుకోరు. ఎవరికైనా ఇంటికి సేవకురాలిగా ఇచ్చేద్దామని చెప్పి వాళ్ళ అమ్మ ఎప్పుడు పోరు పెడుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న మాత్రం అలా ఒప్పుకోడనమాట అలా ఇవ్వడానికి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్న చనిపోతారు. ఆ తర్వాత అంటే ఒక రథం ప్రమాదం వలన వాళ్ళ నాన్న చనిపోతారు. అది కూడా ఈ అమ్మాయి వల్లనే జరిగిందని చెప్పి ఆ అమ్మాయిని కొట్టేసి అన్నలు ఉంటారు ఆ అమ్మాయికి ఇద్దరు అన్నలు. వాళ్ళు రోడ్డు మీద వదిలేస్తారనమాట. అట్లా ఆ అమ్మాయి రోడ్డు మీద ఉన్నప్పుడు అంజలి తీసుకొని వస్తుంది ఇక్కడికి. అలా తన కథ చెప్తుంది. ఆ అమ్మాయి చాలా చిన్న వయస్సు. సుజాత కన్నా గూడా చాలా చిన్న వయసు. తనంటుంది, "మా నాన్న నాకు రేవతి అని పేరు పెట్టింది అందరికీ ఆనందాన్నివ్వాలని. కానీ నేను మాత్రం ఆనందాన్ని ఎవరికీ ఇవ్వలేదు. అంతా విషాదమే మిగిల్చానంటూ ఏడుస్తుంది. అప్పుడు తను చెప్తుంది తనని కౌగిలించుకొని సుజాత చెప్తుంది, "అలా కాదు నాకు ఒక కథ ఉంది. నువ్వింకా అదృష్టవంతురాలివి. నీకు ప్రేమించే నాన్న నీకున్నారు. మా నాన్న చూడు ఇలా ఉన్నారంటూ తన కథ చెప్తుందనమాట అదంతా కూడా. అలా చెప్పిన తర్వాత అంటుంది, "ఇప్పుడు మనకి మాతే మన కుటుంబము. ఆమె ఎందుకు మనిద్దరిని కలిపిందో ఏదో కారణం ఉండే ఉంటుంది" అని చెప్తూ అంజలి చెప్పిన మాటలు గుర్తొస్తాయి తనకి. ఏమని? గాయపడిన వారికి మాత్రమే ఇంకొక గాయపడిన వాళ్ళని ఆదుకునే
స్థితి వస్తుంది. అంటే వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు. నువ్వు గాయపడ్డానని నువ్వు బాధపడుతున్నావు. నువ్వు తేరుకున్నట్టయితే నీలాంటి వాళ్ళు ఎందరినో నువ్వు హెల్ప్ చేయగలుగుతావు అని అంజలి ఆ రోజు చెప్తూ ఉంటుంది సుజాతకి. అది తనకు గుర్తొచ్చి ఇప్పుడు తన ప్రేమ, స్నేహము ఈ అమ్మాయికి చాలా అవసరం అని గ్రహించి తనతో పాటు చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటుందనమాట. ఒకరోజు తను బయట పని చేసుకొనొచ్చేటప్పటికి రేవతి రూమ్‌లో చక్కగా పాట పాడుతూ ఉంటుంది. పాట పాడుతూ ఉంటే ఎవరు పాడుతున్నారు అనుకోని రూమ్‌లోకొచ్చి చూస్తే రేవతి పాడుతుంది. అప్పుడు సుజాత అంటుంది, "ఎంత చక్కగా పాడుతున్నావో, ఎంత పాడుతున్నావు" అని చెప్పి "ఎక్కడ నేర్చుకున్నావు?" అంటుంది. అంటే, "మా నాన్న నేర్పించారు. ఈ పాట మా నాన్న పొలం పనుల్లో ఉన్నప్పుడు నేను పాడేదాన్ని. ఆయనకెంతో ఇష్టం. ఆయన అనేవారు, 'హృదయానికి, మనసుకి మందు లాంటిది సంగీతం' అని. కానీ మా అమ్మ మాత్రం సంగీతం ఏమన్నా తిండి పెడుతుందా? పాడొద్దని చెప్పి బాగా తిట్టేది" అని చెప్పి. సుజాతకి తన అమ్మ పాడే ఆ పాటే, ఇదే పాటనమాట. సుజాతని ఆ పాట అలా వెంటాడుతూనే ఉంది. అదే పాట వాళ్ళ అమ్మ పాడుతుండేది. అదేంటంటే ఒక జానపద గీతం. విదర్భలో పాడే ఒక జానపద గీతం. మరి వీళ్ళెక్కడున్నారు? వీళ్ళంతా ద్వారకలోని వాళ్ళు గదా! ఈ ఈ రేవతి, వీళ్ళ నాన్న వీళ్ళంతా కూడా. ఆయనకెలా తెలుసు? అని చెప్పి ఆశ్చర్యపోతుందనమాట. మీ నాన్నకెలా తెలుసు ఈ పాట? విదర్భలో ఉన్న జానపద గీతం ఇది. మా అమ్మ పాడుతుండేది అని చెప్పి. అప్పుడు తను చెప్తుంది, "నువ్వు ఆపొద్దు మ్యూజిక్కు. నీకు చాలా బాగా మంచి గొంతు ఉంది. మ్యూజిక్కు తిండి పెట్టలేకపోవచ్చు. సంగీతము తిండి పెట్టలేకపోవచ్చు. కానీ హృదయాన్ని ఎంతో ఉత్తేజపరుస్తుంది. హృదయాన్ని హీల్ చేయగలదు అది. తిండి కన్నా విలువైంది ఇదే కదా!" అని చెప్పి తను అంటుందనమాట. "నువ్వచ్చు మా నాన్న అన్నట్టే అంటున్నావు" అంటుంది రేవతి. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఒకరోజు పొద్దున్నే తను లేచేటప్పటికి సుజాత రేవతి చేతులు పైకెత్తి నెమ్మదిగా సీలింగ్ అలా పైన దాన్ని ఫ్యాన్ ఉన్న దగ్గర సీలింగ్‌ని తాకుదామని చూస్తా ఉంటదనమాట. అదేంటి ఈ అమ్మాయి చేతులు పైకొస్తున్నాయి అనుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది సుజాత. అప్పుడు రేవతి చెప్తుంది, "చూడు నేను ఇలా చేతులు పైకెత్తగలుగుతున్నాను, నేను నిలబడగలుగుతున్నాను" అని చెప్పి ఇలా నిలబడి చూపిస్తుందనమాట. అంటే ఆ అమ్మాయి నడుము సీదాగా వచ్చేస్తుంది. అప్పుడు ఆశ్చర్యపోతూ ఆ అమ్మాయికి చాలా ఆశ్చర్యమేస్తుంది రేవతికి. అప్పుడు తనకు అర్థమవుతుందనమాట. సుజాతకి ఎవరు హీల్ చేశారని. అప్పుడు తనంటుంది, "ఏంటి ఇలా ఎందుకనిపిచ్చింది?" అని సుజాత అడుగుతుంది. అప్పుడు రేవతి అంటుంది, "నాకు రాత్రి పూట నేనిక్కడ పడుకున్నప్పుడు నాకొక మహిళ కనిపించారు. ఒక స్త్రీమూర్తి కనిపించారు. ఆవిడేమన్నారో తెలుసా నాతోటి? చక్కని గొంతుతో సంగీతం పాడేవాళ్ళు నిటారుగా నుంచోవాలి. ఇలా వంగితే బావుండదు కదా!" అంటూ నన్ను ఆవిడ ముట్టుకున్నారు అని చెప్పి, అప్పటికప్పుడు తన కలలోనే తన వైకల్యం అంతా పోయిందని, అందుకని లేచి తను చెక్ చేసుకుంటున్నానని చెప్పి సుజాతకి చెప్తుంది. సుజాతకి అర్థమైపోతుంది ఆవిడెవరు, ఏంటి అన్నది. అంటే అప్పుడు అంటుంది, "నువ్వు మాతని ఇంకా కలవలేదు కదా!" అని సుజాత అడుగుతుంది రేవతిని. "లేదు రుక్మిణీదేవినే కదా! లేదు నేనింకా కలవలేదు" అంటే అప్పుడు తనంటుంది, "ఆమెను కలిసినప్పుడు నీకర్థమవుతుందిలే. నాకు కూడా ఇలాగే వైకల్యం ఉండేది ఇక్కడికొచ్చినప్పుడు. మాత హీల్ చేశారు నన్ను" అని చెప్పి తను చెప్తుంది. కానీ ఆ అమ్మాయి నమ్మలేనట్టుగా చూస్తుంది. తనకింకా అర్థం కాదనమాట. ఆ తర్వాత అంజలి వస్తుంది 2 రోజుల తర్వాత. వచ్చి ఒక సంగీతం ఇన్‌స్ట్రుమెంట్‌ని ఇస్తుందనమాట ఈ రేవతికి. ఇచ్చి మాత రోజు మందిరం దగ్గర ఉదయం పూటనే వెళ్ళి నిన్ను పాట పాడమన్నారు అని చెప్పి ఆ ఇన్‌స్ట్రుమెంట్‌ని ఆ అమ్మాయికి ఇస్తుంది రేవతికి. అంజలికి కూడా చూపిస్తుంది రేవతి. చూడు నేను నిలబడగలుగుతున్నా. ఎంత బాగా నేను ఇట్లా అయిపోయాను చూడు అని చెప్పి. అప్పుడు అంజలికి తెలుసు కదా! అంజలి అంటుంది, "దేహానికి చేసే చికిత్స చాలా సులువుగా చేయవచ్చు. కానీ హృదయానికే కొద్దిగా సమయం పడుతుంది" అంటూ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. కానీ ఆమె చెప్పిన మాట చూడండి. దేహానికి చికిత్స సులువుగా చేయొచ్చు. కానీ హృదయానికి మాత్రం కొద్దిగా సమయం పడుతుంది. కానీ అది ముఖ్యమైనది అని చెప్పి చెప్తుందనమాట. తనకు తన అమ్మ చెప్పేదాని నుంచి బయటపడి పాడడం అన్నది ఆ అమ్మాయి కష్టం. ఎందుకంటే ఆ అమ్మాయికి ఒక ముద్ర పడిపోయింది. సంగీతం వేస్టు, సంగీతం నువ్వు పాడడం ఎవరు వినరు. అట్లా వాళ్ళమ్మ చాలా నెగెటివ్‌గా మాట్లాడుతూ ఉంటుంది. ఈ అమ్మాయి పాడినప్పుడల్లా. అందుకని దాన్ని ఓవర్‌కమ్ చేసి తను పాడడం అన్నది చాలా కష్టం. అందుకే మాత ఒక ఇన్‌స్ట్రుమెంట్ లాగా ఒకటి ఏదో ఇచ్చి పంపించారు. రోజు నువ్వు మందిరం దగ్గర అంబికాదేవి దగ్గర పాడు అని చెప్పి మాత పంపించారనమాట. అలా నెమ్మదిగా తను రోజు పొద్దున్నే
ఈశాన్ని, సుజాతని తీసుకొని తెల్లవారుజామునే వెళ్ళి వాళ్ళు పాట పాడుతూ ఉంటారు. ఇక్కడ మనము ఈ పుస్తకంలో మనం గమనించాల్సింది అంటే నేను గమనించిందేంటంటే చాలా చోట్ల వాళ్ళు ఆహ్, పొద్దున సంధ్యా సమయము, సాయంత్రం సంధ్యా సమయాన్ని వాళ్ళు సాధనకి వినియోగించుకున్నట్టు బాగా ఎక్కువగా మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. అందుకే బుక్ పేరు కూడా మనకి తెలుసు కదా! డాన్ అనొస్తుంది. అంటే సంధ్యా సమయం అని. ఈ వేకువజామునే వెళ్ళడము, ఫస్ట్ రేస్ పడక ముందే అక్కడికి వెళ్ళిపోయి సాధన చేయించడం అన్నది రుక్మిణి మాత ప్రత్యేకతగా ఈ బుక్‌లో నాకు అనిపిచ్చిందనమాట. సరే ఈ అమ్మాయి వెళ్తుంది. ముగ్గురు కలిసి వెళ్తారు. వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. అదే ఆ పూజ చేసుకునేటప్పుడు ఈ అమ్మాయి పాడుతూ ఉంటుంది. ఎవ్వరొచ్చినా ఆ అమ్మాయి పాట ఆపేసేది. వీళ్ళు ముగ్గురున్నప్పుడే పాడేదనమాట. అప్పుడు ఒకరోజు సుజాత అంటుంది, "నువ్వు ఇంత పాడుతున్నావు. ఎవరైనా వస్తే వాళ్ళు గూడా విని ఆనందిస్తారు కదా! నువ్వెందుకు ఆపేస్తావు?" అని చెప్పి సుజాత అడుగుతుంది. అప్పుడు తనంటుంది, "నేను ఒక నాకు నా లోపల నేను ఏమనుకుంటానంటే, నాకు సరియైన శిక్షణ లేదు. నాలో ఆత్మవిశ్వాసం లేదు సుజాత" అని చెప్పి తను చెప్తుందనమాట. సరే ఇదయిన తర్వాత ఒకరోజు మాత వస్తారు. ఆ మధురమైన గాయనిని నేను కలవాలనుకుంటున్నా అంటూ రేవతిని పిలుస్తారనమాట. అలా పిలిచిన తర్వాత ఆమె చూస్తారు. రేవతిని చూసి వంగిపోయి ఉంటే గాయకురాలు బావుండదు కదా! పాట పాడాలంటే నిటారుగా పాడాలి. గాయని ఎప్పుడు నిటారుగా ఉండాలి అని తను ఏవైతే కలలో విన్నదో అవే మాటలు మళ్ళీ రుక్మిణీ మాత నోటి గుండా తను వింటుంది. అంటే తనకక్కడ కన్ఫర్మ్ అవుతుంది ఎవరు తనకి నయం చేశారో, ఎవరు హీల్ చేశారో తనకర్థమవుతుందనమాట. ఇంకా మాత అంటారు, "ఒక గాయని, ఒక నృత్య కళాకారిణి కలుసుకుంటే బావుంటుందని మీ ఇద్దరిని ఒకే గదిలో ఏర్పాటు చేశాను" అని చెప్పి చెప్తుందనమాట. అప్పుడు తను అంటుంది రేవతి అంటుంది, "నేను గాయనిని కాదు మాత, నేను నేను శిక్షణ ఏమి తీసుకోలేదు" అని చెప్పి తనంటుంది. అప్పుడు మాత అంటారు, "నేను నీకోసం ఒక టీచర్‌ని అంటే ఒక అధ్యాపకుడిని చూసాను. ఇలాగే పురుషుల భవంతి అని చెప్పుకున్నాం గదా! అక్కడ ఒక అతనున్నాడు. ఒక యువకుడు. అతను చాలా బాగా పాడతాడు. అతను నీకు శిక్షణ ఇస్తాడు. నువ్వు ఇక్కడ నేర్చుకొని బయట ప్రపంచంలోకి వెళ్ళి బతకగలగాలి కదా! అలా నిన్ను తీర్చిదిద్దుతాము ఇక్కడ" అని చెప్పి అతను నీకు శిక్షణ ఇస్తారు. ఒకరోజు మీ ఇద్దరు కలిసి నాకు నా ముందు ప్రదర్శన ఇస్తారు అని చెప్పి మాత అంటారనమాట. ఇలా రేవతికి చాలా ఆశ్చర్యము, కృతజ్ఞత వచ్చేస్తుంది మాత పట్ల. ఇలా మెల్లమెల్లగా రేవతిలో కాంతి పెరుగుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఆమె చక్కగా పాడగలుగుతూ ఉంటుంది. ఆమె ఆనందంగా వెళ్తూ ఉంటుంది శిక్షణకి. మధ్య మధ్యలో ఈశాన్‌ని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్తుంటారనమాట. ఎందుకంటే ఈశాన్ అక్కడ ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతని పేరు రోనిత్ అనమాట. ఆ రోనిత్ కూడా అతను సింగరే కాకుండా అతనికి డాన్స్ స్టెప్స్ కూడా తెలుసు. అక్కడున్నటువంటి ఆ మేల్ డాన్సర్స్‌కి సంబంధించిన మెళకువలన్నీ కూడా ఈశాన్‌కి నేర్పడం కోసం వీళ్ళిద్దరూ ఈశాన్‌ని కూడా తీసుకెళ్తూ ఉండేవారనమాట. ఆ తర్వాత కొన్ని రోజులకి తను రేవతి రోనిత్ గురించినటువంటి వాళ్ళ యొక్క స్టోరీ చెప్తుంది ఆ అబ్బాయి గురించి. ఆ అబ్బాయికి 10 సంవత్సరాలున్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు జబ్బుతోటి. వాళ్ళిద్దరు అన్నలు కూడా బంధువులకి ఇచ్చేశారనమాట ఆ పిల్లలిద్దరిని. అలా కొన్ని రోజుల తర్వాత ఆ బంధువులు కూడా నువ్వే నీ పోషణ చూసుకో అని వాళ్ళని బయటికి పంపించేయడం. వాళ్ళ అన్న ముందు వేరే అతని దగ్గర అంటే ఇద్దరు బంధువులకిస్తారు. వాళ్ళలా దూరమైపోతారు. సోదరులు, అన్నాదమ్ములిద్దరూ దూరమైపోతారనమాట. సో, రోనిత్‌కి వాళ్ళ అన్న ఎక్కడున్నాడో తెలీదు. అలా ఈ అబ్బాయి బయటికొచ్చేటప్పటికి వాళ్ళ అన్న తెలీదు. తను తనకు కూడా సంగీతం వచ్చు. దాని ద్వారా అతనికి పోషణకి సరిపడా డబ్బు రాదు. ఇగ ఆకలి లేక, ఈ ఆకలితోటి తిండి లేక ఇట్లా అలమటిస్తూ అతను భిక్షగాడిగా ఉండగా అంజలి తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతుందనమాట. కొన్ని రోజుల క్రితం మాత చెప్పారంట. ఏంటి ఎవరో ఒక రథం ఏర్పాటు చేసి ఒక అతన్ని ఇచ్చి రోనిత్‌ని వాళ్ళ అన్నతో కలపడమని పంపించారు ఒక అతనితోటి. రథసారథితోటి. ఆ రథసారథి ఆ రథంలో ఈ అబ్బాయిని తీసుకొని వెళ్లి వాళ్ళ అన్నని పరిచయం చేశాడనమాట. ఎక్కడున్నారో కనుక్కొని మాత అక్కడికి పంపించారు. అదే టైంకి చూడండి వాళ్ళ కలయిక ఎలా జరిగిందో. అదే టైంకి వాళ్ళ అన్న పెళ్లి చేసుకున్నాడు. ఒక బాబున్నాడు. ఆ బాబు మరణించాడు. 3 సంవత్సరాల వయసు వాడు. వాళ్ళన్న వాళ్ళన్న చాలా దుఃఖంలో ఉన్నాడనమాట.
ఆ దుఃఖంలో ఉన్న టైంలోనే ఈ అబ్బాయి అక్కడికి వెళ్ళడం జరిగింది రోనిత్. వాళ్ళ అన్నని ఆదుకున్నాడనమాట ఆ దుఃఖంలో. అలా వాళ్ళ కలయిక మళ్ళీ జరిగింది. ఇప్పుడు నీకు తెలుసా సుజాత, నేను కూడా రోనిత్‌తో వెళ్తున్నాను. మాకు వివాహం జరగబోతోంది. చూశావా? నేను ఎంత దురదృష్టవంతురాలినో, నాకు పెళ్లి జరుగుతోంది చూడు ఇప్పుడు. నేనెలా మారానో చూడు అని చెప్పి సుజాతతో అంటుందనమాట. నీకు తెలుసా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయము? ఆ రోజున రథం తీసుకొని రోనిత్‌ని వాళ్ళ అన్న దగ్గరికి తీసుకెళ్ళింది ఎవరో తెలుసా? అర్జునుడు అంటుంది. అప్పుడు తన కళ్ళు విప్పారుస్తుంది సుజాత.